చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు సజ్జల రామకృష్ణ గారితో భేటీ అయ్యారు కదా? అప్పుడు ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను. వారి సమాధానం ఏంటి? పర్సనల్ లో జరిగింది బయటికి చెప్పకూడదు. బట్ అల్టిమేట్ గా వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నిన్ను మీడియా పరంగా జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే పరిస్థితి, నువ్వు కూడా ఒకళ్ళ ఇద్దరు ఎస్సీలని చేరదీసి వాళ్ళతో పోస్టులు పెట్టించి చేయమన్నారు. నేను అది చేయలేదండి. జోగి రమేష్ ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు ఎస్సీలని ముందు పెట్టి వాళ్ళతో నా మీద అసభ్యంగా పోస్టులు పెట్టించడం, రోజు చికాకు పెట్టడం, అంత వ్యంగ్యం వెటకారం, మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని నీరుగార్చేటట్టుగా వ్యవహారం చేయటం, ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. ఇదే విషయాలు నేను ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను. ధనుంజయ రెడ్డి గారు కొంత సీరియస్గానే తీసుకున్నారు వాటిని. వీళ్ళకంటే సీరియస్గా తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నీరుగార్చినట్టు మాట్లాడాడు. నాకు అక్కడ బాధ కలిగింది. ఏం జరిగింది సార్ మీకు సజ్జల గారికి? అంటే పర్సనల్ విషయాలంటే అంత పర్సనల్స్ ఏమున్నాయండి? పర్సనల్ ఏం లేవండి. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో నా నియోజకవర్గ పరిధిలో నేను పార్టీని పటిష్టంగా మార్చి నేను అక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా ఉన్నాను. దాంట్లో వచ్చి అనుచితంగా జోక్యం చేసుకుంటామంటే జోక్యం చేసుకోవద్దు అని ఆపే పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు నేను నా పక్క నియోజకవర్గం అండి నందిగామ, అక్కడి నుంచి బయలుదేరి వచ్చి రోజు నేను మైలవరంలో రాజకీయం చేస్తున్నాను. మాది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి నేను మైలవరంలో నాకు ఎట్లా ఇచ్చారు, జోగి రమేష్ తీసిపోయి పెడన్లో ఇచ్చారు. జోగి రమేష్ ఇక్కడ నుంచి రోజు పెడన పోతాడు. నేను నందిగామలో ఒక్కరోజు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చికాకు పెట్టే రాజకీయం ఎక్కడ చేయలేదు కదా. మరి నా నియోజకవర్గంలో అతను వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నన్ను, మీరు నీ నియోజకవర్గంలో నీ పని చేసుకో, నువ్వు అక్కడ ఎందుకు పెడతావు అని చెప్పి చెప్పాలి కదా పెద్దలైన వాళ్ళు. ఏమి లేదు. సరే, జోగి రమేష్ గారిది అంటే సొంత నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని తప్పిస్తే ఆయన పాగా వేయచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు. జోగి రమేష్ గారు అందుకో మీ పైన కక్ష కట్టి ఉండవచ్చు, ఓకేనా, మిమ్మల్ని విమర్శించే స్థాయి. తలశిల రఘురామ్ గారికి మీకున్న గొడవ ఏంటి అసలుకి? నాకు ఆయనకి వ్యక్తిగతంగా గొడవలు లేవండి. తలశిల రఘురామ్ గారు పార్టీలో సీనియర్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన ప్రాపకం సంపాదించడం కోసం గతంలో శాసనసభ్యులు కానప్పటి నుంచి చాలా మంది ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. తదనంతర పరిణామాల్లో వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు, తదనంతర పరిణామాల్లో వాళ్ళు మంత్రులు అయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు, విజయవాడకు ఆనుకునే గొల్లపూడి, విజయవాడలో దాదాపుగా నా నియోజకవర్గం కూడా బాగాలాగానే ఉంటుంది కదా, రోజు వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతారు, లేకపోతే రోజు ఆయన దగ్గర కాసేపు కూర్చొని పోతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళ గురించి మంచిగా చెప్పడం కోసం రాటగారి పాద నమస్కారాలు ఇవన్నీ చేసే టైప్లో కొంత నడుస్తుంటుంది ఆయన దగ్గర. నేను నా నియోజకవర్గంలో తలశిల రఘురామ్ గారు ఒక భాగం. తలశిల రఘురామ్ గారు పార్టీ నాయకత్వంలో ఒక నాయకుడి కింద నేను ఇది చేసి నేను కొంత లిమిటెడ్గానే ఉంటాను. నేను అవసరం ఉన్నప్పుడు వెళ్ళటం, కలవటం, లేదా ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో నమస్కారం పెట్టడం, అంతవరకు వెళ్ళిపోతాను. ఆయన మరి నా గురించి వాళ్ళలాగా ఊహించుకున్నారేమో నాకు తెలియదు. ఇది వాళ్ళలాగా నేను రోజు వచ్చి అటెండెన్స్ చేసుకుని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పడం అవన్నీ నేను చేయను. కాబట్టి మరి ఆయనకి కొన్ని కారణాల వల్ల నా మీద వ్యతిరేక భావన కలిగిందేమో అని కూడా నాకు అనిపించింది అనమాట. దానికి నేను చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ నేపథ్యాలు ఒకటి అయి ఉండొచ్చు. తలశిల రఘురామ్ గారి కంటే మా రాజకీయ నేపథ్యం పెద్దది. చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని పోయే వాళ్ళందరూ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, ఇటీవల కార్యకర్తల నుంచి ఎదిగి వాళ్ళు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు. మరి నేను వెళ్ళి అట్లా కూర్చోలేను కదా. నేను ఆయన వయసు రీత్యా, పార్టీలో ఆయన సీనియారిటీ రీత్యా రెండూ గుర్తించి ఆయన గౌరవిస్తా. వయసులో మీకన్నా పెద్దవారా? వయసులో నాకంటే పెద్దవారు, ఆయన ఒక 2-3 years పెద్దవారే. అట్లాగే రాజకీయ ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ ఆయన సీనియర్ కాబట్టి ఆ రెండింటినే నేను గుర్తిస్తాను. అంతేగాని ఆయన ప్రాపకం కావాలి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఆయన కాకా పట్టాలి, ఆయన నన్ను ప్రమోట్ చేసి నాకు పదవులు ఇప్పించాలని ఎక్స్పెక్ట్ చేయను. ఆ స్థాయిలో ఉంటుందా తలశిల రఘురామ్ గారు? ఎందుకంటే 14 జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉంటారు కదా, ఆయన సమన్వయకర్త కదా, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కదా, అట్లా ఉండొచ్చు అని కొంతమంది భావిస్తా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ గురించి ప్రమోట్ చేయొచ్చు, వీళ్ళ గురించి చెడుగాను చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ ఆయన గిరి గీసుకొని కూర్చున్నారు కదా, ఆయన బయటకు వచ్చి చూసే ప్రపంచం ఏం లేదు కదా. వీళ్ళు చెప్పిన ఆయన చెవుల్లోకి వెళ్ళొచ్చు, దానికి మనం ఏం చెప్తాం. నేనైతే వీటన్నిటికి అతీతంగా నేనేం ఆశించాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నెట్వర్క్ ఉంటుంది, డైరెక్ట్ గా ఎవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు గమనిస్తున్నారు. ఒక సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను పిలిపించినప్పుడు ఇవన్నీ కంప్లైంట్లు వెళ్ళి చెప్పానండి. ఆయన ఒక రాసిన కాగితం, పెన్నుతో రాసి ఇచ్చిన కాగితం ఒకటి పట్టుకొని నన్ను ప్రెషర్ వేయటం మొదలెట్టాడు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, వీటన్నిటి చోట్ల ఆఫీసులు పెట్టావు, ఈ ఆఫీసులంతా కమ్మోళ్ళని పెట్టావు ఇన్ఛార్జీలుగా, లేకపోతే అక్కడ మట్టి దవ్వుతున్నారు వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకుంటున్నావు, వాళ్ళు మట్టి తీసుకెళ్తుంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయట్లేదు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, ఇట్లాంటి మాట్లాడుకొచ్చాడండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సహజంగా మొదటి నుంచి నాతో నేపథ్యం ఉన్న వాళ్ళని నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిమందిని తీసుకెళ్ళి ఒక్కో చోట ఒక్కోళ్ళు కొంచెం బాధ్యులుగా పెట్టాను అనమాట పార్టీ ఆఫీసులో. మరి మీ దగ్గరకు వస్తే ధనుంజయ రెడ్డి గారు, కేఎన్ఆర్,
కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మరి మీ చుట్టూ కూడా రెడ్లే ఉంటారు కదా, నా చుట్టూ కంఫర్ట్లు ఉన్నారు, నువ్వు ఎట్లా అడుగుతావు? మనకి కంఫర్ట్ లెవెల్ చూసుకుంటాం కానీ మన పక్కన ఉండేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండాలని ప్రతి నిమిషం అనుకోం కదా. మన లోపల వాళ్ళందరికీ మంచి చేయాలని భావన ఉండాలి. యాక్షన్ చేయడానికి మన చుట్టూ ఉండాల్సిన అవసరం లేదు కదా. మనం ప్రేమించిన వాళ్ళు మనం ప్రేమిస్తాం, మనం జనరల్ గా మంచి చేయాల్సిన వాళ్ళకి మంచి చేస్తాం. రాజ్యాంగ పరంగా ఒక శాసనసభ్యుడి హోదాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందించేదాని కోసం కృషి చేస్తాం. ఇట్లాంటి ప్రశ్నలు నేను వీటన్నిటి మీద మధ్యలో పెద్ద మనిషి అన్నా కదా, ఆయన దగ్గర కూర్చోబెట్టి ఎవరు పెద్ద మనిషి సార్? నేను చెప్పకూడదండి, చెప్పను. ఎంత కాంట్రాడిక్టరీ అంటే నేను తగు వేసుకున్నా. హైదరాబాద్లో నేను ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానో మీకు తెలుసు, ఆ పెద్ద మనిషికి తెలుసు. ఆయన నేను కలిపి కూడా కొన్ని వ్యాపారాలు కలిసి చేశాను అనమాట. సరే, ఆ క్రమంలో నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను గ్రామాల్లో పల్లెల్లో గ్రామ నాయకులకి చెరువులు తవ్వుకోవడానికి మట్టికి పర్మిషన్ ఇచ్చిపిచ్చిన మాట నిజమే. నేను మీ టీవీ ముందే డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఇచ్చాను? వాళ్ళందరికీ అధికారం వచ్చింది కదా అని చెప్పి, 10 ఏళ్ల బట్టి పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా అని చెప్పి, వాళ్ళు ఏదో రూపాయి తినాలి కదా, మనమేమి అభివృద్ధికి నిధులు ఇవ్వట్లా. మనం ఏదైనా అభివృద్ధికి నిధులు ఇచ్చామనుకోండి, సరే మీరు ఈ వర్క్ చేయండి, ఆ వర్క్ 5%, 6%, 8% కాంట్రాక్ట్ వర్క్లు చేస్తే మిగులుతాయి కదా. ₹1 వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు పార్టీని మోసారంటే కార్యకర్తలకు ₹1 తృణం ఫలమో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు కదా, పార్టీకి టైం స్పెండ్ చేశారు కదా. అది ఏమీ లేదు. లేకపోగా మన పనులు వచ్చిన తర్వాత ఏది తీసుకొచ్చి ఇచ్చాం, సచివాలయాలు కట్టమన్నాం, ఆర్బీకేలు కట్టమన్నాం, రోడ్లు పోయమన్నాం, డ్రైన్లు పోయమన్నాం, వాళ్ళకి బిల్లులు లేదు. పార్టీకి పెట్టుబడి పెట్టారు 10 ఏళ్ళు, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టించాడు, బిల్లు లేకుండా వాళ్ళు నిండా ముంచేశాడు. సరే, ఆ గ్రామంలో చెరువు ఉంటే ఆ చెరువు దవ్వుకోవటానికి పార్టీకి ₹1 ఖర్చు పెట్టు, గ్రామ అభివృద్ధికి ₹1 ఖర్చు పెట్టు, నువ్వు ₹1 తీసుకొని పర్మిషన్ ఇప్పించారు. దానికి ఆ గ్రామ నాయకుల దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట ఈ పెద్ద మనిషి నన్ను అన్నాడు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్న మనిషి. ఈ పెద్ద మనిషి దగ్గర ఆ విషయం నేను చెప్తే ఎవరు ఆ పెద్ద మనిషి అని ఆలోచిస్తున్నా సార్. చెప్తాలేండి. నేనేం చేశాను, నాకు బాగా కోపం వచ్చిందండి. వచ్చి ఆ పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఆయనకి మా నియోజకవర్గంలో ఉన్న ఇంకొక పెద్ద ఆయనకి ఫోన్ చేశారు. వీళ్ళందరికీ తెలిసిన ఆయన, అందరూ పెద్ద ఆయన సార్, పెద్ద ఆయన ఎవరో బయటికి రావడం లేదు. మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అక్కడ అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సత్యనారాయణ రెడ్డి గారు, నేను నియోజకవర్గంలో చెరువులకి మట్టికి పర్మిషన్ ఇప్పించి, మీ ఆయన ఊర్లో కూడా చెరువు ఉంది, ఆయన మట్టి అమ్ముకున్నారు, నేను మీ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు నన్ను తోలనాడాడు. ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మీరు మాట్లాడి, మీరే ఇద్దరు పెద్ద మనుషులు ఒకసారి మళ్ళా ఆ పెద్ద మనిషి సార్ పెద్ద మనిషి ఇప్పుడు సార్ అయ్యాడు, ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి గారండి. ఓకే రైట్ సార్. సుబ్బారెడ్డి గారితో మీరే మాట్లాడండి, నేను మీ అందరి దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకున్నాను నియోజకవర్గం, ఎందుకంటే ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీకి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఫోన్ ఇచ్చానండి. ఇవ్వగానే ఆయన నుండి, సార్ ముఖ్యమంత్రి గారు చెప్పుడు మాటలని పక్కదారి పెట్టారు సార్, ఆయన స్థాయి ఏంటి, మా ఆంధ్ర స్థాయి ఏంటి, మేము డబ్బులు ఇస్తే చెరువులు తవ్వితే డబ్బులు ఆయన తీసుకుంటారు కృష్ణప్రసాద్ గారు, ఆయన పార్టీ కోసం ₹1 ఖర్చు పెట్టి అయినా ఇక్కడ పాతికెళ్ళి అసలు చాలా తప్పు, ఈ జోగి రమేష్ తీసుకెళ్ళి అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే ముఖ్యమంత్రి గారు నమ్మి ఎమ్మెల్యే గారిని ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు, ఇట్లాంటివి అంటే కనుక పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం, ఆయన కనుక ఇప్పటికే ఇసుగు పుట్టి పక్క దప్పుకునేటట్టున్నారు, ఇట్లా కనుక అయితే పార్టీ ఇక్కడ అసలు కోలుకోదు, ఇక్కడ అసలు గెలవదు, మైలవరంలో ఎమ్మెల్యే గారు ఆయన కాబట్టి గెలిచాడు మొన్న, ఇంకొకళ్ళు అయితే గెలవరు, అది ఇదని చెప్పి నేను స్పీకర్ ఫోన్లో ఏమైతే సుబ్బారెడ్డి గారి ముందు మాట్లాడానో అదే ఫోన్ సుబ్బారెడ్డి గారికి ఇచ్చా. సుబ్బారెడ్డి గారు స్పీకర్ తీయకుండా మాట్లాడారు. స్పీకర్ ఫోన్లో ఆయన చెప్పే సమాధానం నాకేం పడతానే ఉంది, ఎమ్మెల్యే గారిని ఈ రకంగా తప్పు పట్టడం మీ తప్పు అండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు సుబ్బారెడ్డి గారికి. నేను స్పీకర్ అనే సంగతి ఆయన తెలియదు, ఈ రోజు కూడా తెలియదు, ఇప్పుడు రేపు టీవీ ఇది చూస్తే తెలియాల్సిందే ఆయనకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.